రైట్. ఇక నెంబర్ 4 4వ ప్రశ్న. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. మరి భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? మీకెవడిస్తానన్నాడు వీటో పవర్? ఇది ఆయన అడిగిన ప్రశ్న. రైట్. ఆయన నిజంగా అంటే దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, మగధా న్యూస్ మీద ఉంది. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది అన్న విషయాన్ని ఆయన గుర్తించారు అంటే కనుక ఆయనకి ఎంతో కొంత అవగాహన ఉంది అని నేను గుర్తించాను కాబట్టి దీనికి సమాధానం చెప్తున్నా. అదేంటంటే యుఎన్ కౌన్సిల్ 1945లో ఏర్పడిన మాట వాస్తవం. నేను 1945లో వీటో పవర్ని భారత్ వదులుకుంది అని ఎక్కడా ఎప్పుడూ అనలేదు. ఇది గుర్తించాలి ఫస్ట్. 1945లో యుఎన్ కౌన్సిల్ ఏర్పాటైంది వాస్తవం. అలాగే చైనా కూడా 1945లోనే యుఎన్ కౌన్సిల్లోకి వెళ్ళలేదు, వీటోలోకి వెళ్ళలేదు. అసలు చైనాకి స్వాతంత్రం వచ్చిందే 1949లో. అది కూడా మావో ఉద్యమం జరిగిన తర్వాత, మహావిప్లవం జరిగిన తర్వాత, మావో ఆధ్వర్యంలో మహావిప్లవం జరిగిన తర్వాత వచ్చింది 1949లో చైనాకి స్వాతంత్రం. అంటే మన తర్వాత 2 ఏళ్ల తర్వాత వచ్చింది. ఇక ఆ తర్వాత ఇండో చైనా వార్ అనేది ఒకటి జరిగింది. ఆ ఇండో చైనా వార్లో భాగంగా మనం ఇక ఆ తర్వాత వార్ సద్దుమణగడాన్ని సమయంలో మనం పెట్టుకోవడం జరిగింది. అవేంటి అంటే పంచశీల్ అని కొన్ని 2 దేశాల మధ్య సత్సంబంధాలుగా అన్నదమ్ములుగా ఉండాలి అని చెప్పి అప్పుడు కాంగ్రెస్, నెహ్రూ గారు వీళ్ళు అంటే పాకిస్తాన్తో ఎలానో చైనాతో కూడా అలా ఒక మంచి సత్సంబంధాలతో ముందుకు వెళదాము అని చెప్పేసి మొదలయ్యారు. అప్పుడు చైనా కూడా భారతదేశం నుంచి అదే కోరుకుంది. భారతదేశం నుంచి తనకు కూడా అలాంటి ఒక సాన్నిహిత్యం, అలాంటి ఒక బ్రదర్హుడ్ రిలేషన్ అనేది ఉండాలి అని కోరుకుంది. చైనా కూడా భారతదేశం నుంచి కోరుకుంది. కాబట్టి ఇండో చైనా వార్ తర్వాత ఈ పంచశీల్ ప్రణాళికలు, ఒప్పందాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం 2 దేశాలు కూడా ఒక అండర్స్టాండింగ్తో వచ్చినాయి. అంటే అదే టైంలో భారతదేశం అండ్ చైనా 2 కూడా బాయి బాయి అన్న స్లోగన్ను కూడా మొదలుపెట్టారు. అంటే చైనా కూడా అలాంటి ఒక బ్రదర్హుడ్ రిలేషన్ని భారత్తో కోరుకునేది. అందుకే చైనా వ్యాపారాలు ఇక్కడ, చైనాతో భారతదేశ సత్సంబంధాలు, దట్టు పొరుగున ఉన్న దేశం కాబట్టి గొడవలు ఎందుకులే అనుకున్నారో ఏమో. సరే, ఇలాంటి రిలేషన్ కోసం ఈ థియరీలో ముందుకు వెళ్ళడం జరిగింది. సరే, అక్కడి వరకు వెళితే బాగుండేది. ఇక్కడ వచ్చిన సమస్య అదే. అక్కడి వరకు వెళ్ళడం, వ్యాపారాల్లో వెళ్ళడం, బాయి అనుకోవడం ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏకంగా ఈ వీటో ఇవ్వడమే అసలు సమస్య కొని తెచ్చింది. ఏం చేశారు? 1960లో దాదాపుగా అప్పటికే ఆసియా ఖండంలోని దేశానికి కూడా వీటో పవర్లో భాగస్వామ్యం చేయాలి అన్న డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆ సమయంలో అప్పటికి 4 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఏవి? యుఎస్, యూకే, బ్రిటన్, రష్యా అండ్ ఫ్రాన్స్. ఈ 4 దేశాలు మాత్రమే ఉండడం జరిగింది. అయితే ఆసియా ఖండంలోనే ఇంకొక దేశానికి కూడా ఇస్తే బెటర్ అని ఎప్పుడైతే యుఎన్ అసెంబ్లీలో, న్యూయార్క్లో ఉన్న యుఎన్ అసెంబ్లీలో చర్చ జరగడం మొదలైంది. ఈ చర్చలో భాగంగా ఇది 1960, 1963 ఆ మధ్య సమయంలో యుఎన్ అసెంబ్లీలో, న్యూయార్క్లో ఉన్న యుఎన్ అసెంబ్లీలో చర్చ జరిగింది. దానికి మన దేశ ప్రధానిగా నెహ్రూ గారు అటెండ్ అయినప్పుడు ఆయన అంటే సరిగ్గా ఆయన మరణించడానికి ఒక ఏడాది ముందు 1963లోనే ఈ చర్చ జరిగింది. ఆయన 1964లో మరణిస్తే దానికి ఒక ఏడాది ముందు ఆయన ఆ చర్చలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన చైనా మా మిత్ర దేశమే, చైనా దగ్గర వీటో ఉన్నా మా దగ్గర ఉన్నట్టే, మేమిద్దరం ఆ అండర్స్టాండింగ్లో ఉంటాం భవిష్యత్తులో కూడా అన్నట్టుగా ఆయన చైనాని నమ్మి, నేను పదే చెబుతాను, ఎక్కడా కూడా ఇక్కడ నెహ్రూ గారినో తప్పు పట్టలేదు ఏ రోజు కూడా. ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో అని మాత్రమే అంటూ ఉన్నాం. అంటే ఒక రకంగా మంచితనానికి పోయి చేసుకున్న పనులు ఇవన్నీ కూడా. అటు పాకిస్తాన్తో జరిగింది కూడా అదే, ఇదే మంచితనాలు, ఇవే ప్రేమలు, ఈ ప్రేమలు చూపించే మొత్తంగా ఇలా అయిపోయాం. కాబట్టి అక్కడ కూడా చైనా మీద ఆయన చూపించిన ప్రేమ ఏదైతే ఉందో, వాత్సల్యం ఏదైతే ఉందో ఆ కారణంగా దానికి సమర్పించారు. ఆ వీటో పవర్ని చైనాకి సమర్పించారు. అప్పటి వరకు బాగానే ఉన్న చైనా వీటో వచ్చిన తర్వాత మన నెత్తుల మీద చేతులు పెట్టడం మొదలుపెట్టింది. జరిగింది ఇది. ప్రతి సంవత్సరంతో సహా తెలుసుకోవాలి. 64లో నెహ్రూ గారు మరణించడానికి ముందు స్వయంగా నెహ్రూ గారే యుఎన్ అసెంబ్లీ, న్యూయార్క్లో ఉన్న అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది చైనాకి ఇవ్వమని. దాని తరువాత ఎప్పుడు ఇది వచ్చింది? చైనాకి కూడా అంత త్వరగా ఏం రాలేదు, 64లో ఏం రాలేదు. అది దాదాపుగా 1971లో వచ్చింది వీళ్ళకి వీటో పవర్ చైనాకి. అంటే దాదాపుగా 7 సంవత్సరాల తరువాత చైనా వీటోలోకి వెళ్ళడం జరిగింది. రైట్. ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో వాళ్ళకి ఈ సమాధానం.
1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైతే మరి చైనా ఎట్లా వెళుతుంది, భారత్ ఎట్లా వెళుతుంది, ఎవడిచ్చాడు అన్నారు కదా, వాళ్ళకి ఈ సమాధానం. ఇంకా ఆధారాలతో సహా కావాలి అంటే నేను చెప్పింది ఇప్పుడు ఈ ఇయర్స్తో సహా చెప్పాను కదా. వీటో పవర్ చైనాకి ఎప్పుడొచ్చిందో మీరు సెర్చ్ చేసుకోండి, ఎక్కడైనా సరే రీసెర్చ్ చేయండి. చైనాకి వీటో పవర్ వచ్చిన ఇయర్ ఏదో సెర్చ్ చేయండి, అది 1971. UN సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ మెంబర్షిప్ కోసం అంటే మొదటగా 4 దేశాలు ఉన్నాయి, ఇప్పుడు 5వ దేశాన్ని యాడ్ చేయాలి అంటే కనుక ఒక రెజల్యూషన్ అనేది, ఒక బిల్ పాస్ చేయాలన్నమాట. అది ఎక్కడ పాస్ చేశారు? రెజల్యూషన్ నెంబర్గా, అంటే UN అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ నెంబర్ అనేది ఉంది. ఆ రెజల్యూషన్ పాస్ చేసేటప్పుడు, ఆ బిల్ పాస్ చేసేటప్పుడు ఆ రెజల్యూషన్ నెంబర్ ఎంతో తెలుసా? 2758. ఆ రెజల్యూషన్ నెంబర్ 2758. 1971 అక్టోబర్ 25న ఈ బిల్ పాస్ అవ్వడం జరిగింది UN అసెంబ్లీలో. కావాలి అంటే అది రీసెర్చ్ చేసుకోండి, పూర్తిగా విత్ అథెంటికేటెడ్గా చెబుతున్నాను, ఇది జరిగింది. UN అసెంబ్లీలో న్యూయార్క్లో 1971 అక్టోబర్ 25న ఈ బిల్ పాస్ అవ్వడం జరిగింది. ఈ బిల్ రిజల్యూషన్ నెంబర్ కూడా 2758. ఆ తర్వాతే చైనాకి వీటోలో అధికారం దక్కడం జరిగింది. నెహ్రూ గారు చెప్పిన దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల తర్వాత చైనా ఆ పవర్ని తీసుకుంది. ఆ పవర్తోనే మన మీద ఇలాంటి ప్రతాపాలు చూపిస్తూ ఎప్పుడు గోతికాడ నక్కలాగా కాసుకొని కూర్చొని ఉంటుందన్నమాట. 1971 తర్వాతే చైనా ఒక వికృతంగా తయారైంది భారతదేశం విషయంలో. అప్పట్లో యుద్ధం తర్వాత సెట్ అయినప్పటికీ ఆ తర్వాతే వికృతంగా తయారైంది అన్నమాట వాస్తవం. సో రైట్, ఇది ఇప్పటి వరకు అంటే ఎవరైతే డౌట్స్ అడిగారో ఈ 4 డౌట్స్కి నేను సమాధానాలు చెప్పడం జరిగింది. వీరే కాదు, ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే మేము చెప్పిన దాంట్లో ఇందులో ఏదైనా తప్పిదం ఉంది అనేది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రశ్న అడిగితే గనక ఖచ్చితంగా ఆ ప్రశ్నకి సమాధానాలు నేను చెబుతాను. మీ పేరు అనౌన్స్ చేయమంటే కూడా నేను ఖచ్చితంగా మీ పేరు అనౌన్స్ చేస్తూ కూడా చెబుతాను. బట్ అడగకుండా నేను ఆ విషయాన్ని మీ పేర్లు రివీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. కాబట్టి నేను ఈ 4 ప్రశ్నలు అడిగిన వాళ్ళ పేర్లు అనేది నేను ప్రస్తావించలేదు, గమనించగలరు అని కోరుతున్నాను. రైట్, ఇది అంటే అమెరికాని వీటో చేయడం సాధ్యం కాదు కాబట్టి అమెరికాని వీటో చేయకుండా అమెరికా అధ్యక్షుడి పవర్స్ విషయంలో వీటో చేస్తూ అమెరికా అధ్యక్షుడిని ఇక్కడ బలి పశువుని చేస్తూ రేపు ఇంకా ఏ అధ్యక్షుడు కూడా ఇలాంటి పనులు చేయకుండా తీసుకునే చర్యలు ఒకటి రాబోతాయి.